నిజామాబాద్ జిల్లాలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి హాజరయ్యారు. గ్రామాభివృద్ధి కమిటీలు చేసే అభివృద్ధి పనులు చేసే చట్టానికి లోబడి చేయాలని భరతలక్ష్మి తెలిపారు. లేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ఈరోజు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈరోజు లీగల్ లిటరసీ క్యాంప్ ఈరోజు తాళరాంపూర్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్మూరు మండల ప్రాంతంలో కానీ ఏరియాలో కానీ ఈ గ్రామాభివృద్ధి కంపెనీలు అనేవి ఏదైతే గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయో వాటి ఆ పేరు చాటున కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఉదాహరణకి కుల బహిష్కరణ చేయడము, గుడులలోకి రానివ్వకపోవడము, లేదా జరిమానాలు పెద్ద మొత్తంలో అమౌంట్స్ జరిమానాగా విధించడము, ఇట్లాంటి కొన్ని ఇల్లీగల్ చట్ట వ్యతిరేకమైన పనులు కూడా చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు. అలాగే రాష్ట్ర హైకోర్టు వారికి కూడా దీని మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దాని మీద వారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇటువంటి విషయాలలో